హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైన అర్నింగ్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. సో జస్ట్ ఒక 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవ్రీడే ఒక 1,000 to 2,000 రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, మరి నేను 20,000 ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, 20,000కి నాకేం రిటర్న్స్ వస్తుంది, అండ్ 20,000తోని డైలీ ఒక 2,000 వరకు మనం ఎలా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. సో బయట మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అటువంటి రిటర్న్స్ అనేది రాదు, బట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎలా వస్తుంది అనేది నేను టోటల్ క్లారిటీ అనేది ఇస్తున్నాను. సో మీరు సీరియస్గా కనుక ఈ ప్లాన్ని అబ్జర్వ్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే 110% మీరు ఎవ్రీడే ఒక 1,000 నుంచి 2,000 రూపీస్ ఇన్కమ్ అనేది హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. సో ఎవరు ఇస్తున్నారు ఈ ఆపర్చునిటీ, ఎలా వస్తుంది అనేది క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. సో డైలీ 2,000 కాకుండా మీరు ఇక్కడ ఒక లగ్జరియస్ అవార్డ్స్ రివార్డ్స్ పొందే అవకాశం ఉంది, రాయల్టీ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ప్లస్ ఏంటంటే కంపెనీ మధ్యలో కొన్ని టూర్స్ ఆఫర్స్ ఇస్తూ ఉంటుంది. సో అటువంటి ఆఫర్స్లో గిట్ట మీరు ఇందులో ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో అదేంటిది, ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో మీరు కనుక మన ప్రీవియస్ ఛానల్ చూసుకున్నట్టయితే మనము రీసెంట్గా బాగా సీరియస్గా ఫోకస్ చేస్తున్న ప్లాన్ ఏంటంటే విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో ఈ ప్లాన్ ద్వారా ఏంటంటే మంచి అర్నింగ్స్ అనేది చాలామంది తీసుకుంటుంది. ఇక్కడ ఫ్రీగా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే మెంబర్షిప్ తీసుకొని మంచి అర్నింగ్ తీసుకోవచ్చు. సో విప్స్ వ్యాలెట్లో ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా వచ్చే బెనిఫిట్, ఇవన్నీ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. సో ఈరోజు మనము దాదాపుగా డిస్కషన్ చేయబోయే కంపెనీ వచ్చేసి కూడా సేమ్. సో విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మనకు 1995 రూపీస్తోని మెంబర్షిప్ ఉంటుంది, బట్ మనం ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాము. సో 20,000 కనుక మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బోల్డ్ అంత ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో నేను వాళ్ళకి ఏంటంటే విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్ లైక్ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే. సో ఇక్కడ మీరు వ్యాలెట్ ద్వారా ఇన్కమ్ తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీసుకోవచ్చు, లేదంటే ఫ్రీగా ఆన్ చేసుకోవచ్చు, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు, లేదంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ అనేది మనకు కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు అన్నీ చూడవచ్చు. కాబట్టి స్టోర్స్ మీద గిట్ట తీసుకోవచ్చు. కాకపోతే అండ్ మనం ఏంటంటే ఇంతకుముందు ప్రైమ్ మెంబర్షిప్ మీద గిట్ట మనము డిస్కషన్ చేసాము. సో ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ఎలా బెనిఫిట్స్ వస్తుంది, దాని ద్వారా మనం ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, సో అదంతా కూడా మనకు ప్రీవియస్ వీడియోస్ ఉన్నది. సో దాంట్లో మీరు చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత కొంతమంది ఇప్పుడు టీమ్ ఫామ్ చేయని అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్కి వెళ్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు మీరు 20,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు నార్మల్గా ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, అండ్ నేను చెప్పే ట్రిక్ వైజ్గా మీరు ఫాలో చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది, అండ్ ఈ 2,000 రూపీస్ డైలీ ఎలా తీసుకోవచ్చు అనేది మనము ఈ కాన్సెప్ట్లో మనము డిస్కషన్ చెబుతున్నాను. అంటే నాకు వచ్చిన ఈ ఐడియాని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఐడియా కనుక మీరు ఫాలో అయితే 100% ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఐడియా ద్వారా ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనకు ఈ టూర్ ఆఫర్ రన్ అవుతూ ఉంది. సో ఈ టూర్ని గిట్ట మీరు ఈజీగా అచీవ్మెంట్ అనేది అవ్వచ్చు. రైట్ ఫ్రెండ్స్, కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనము బిజినెస్లోకి వెళ్ళిపోదాం. కాబట్టి విఐపీస్ వ్యాలెట్ గురించి అర్థమైంది కదా. కాబట్టి ఎవరికైతే ప్లాన్ చూడలేదో, ఎవరికైతే ఐడియా లేదో మీరు ఒకసారి యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేయండి, లేకపోతే ఎవరైతే మీకు ఆడియో వీడియోస్ షేర్ చేశారో వాళ్ళ దగ్గర మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. సో విఐపీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు ఏంటంటే మీరు 10,000 అబౌవ్ ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 3% to 4% వరకు కంపెనీ మనకు రిటర్న్స్ అనేది ఇస్తుంది ఎవ్రీ మంత్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా, 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటున్నా. సో మీరు కంపెనీలో డైరెక్ట్ 20,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 3% అయితే మీకు మంత్లీ 600 రూపీస్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి మీరు ఎవరితోనైతే పెట్టిస్తున్నారో వాళ్ళ మీద మీకు మళ్ళీ 10% వస్తుంది. కాబట్టి మీకు మంత్లీ 60 రూపీస్ వస్తుంది. కాకపోతే నేను చెప్పిన ఫార్ములా వైజ్గా మీరు పని చేస్తే ఎవ్రీడే మీరు ఒక 2,000 వరకు అర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఉన్నాను. ఓకే, సో నా ఐడి ఉంది. నా ఐడి కింద ఏంటంటే ఇప్పుడు మీరు 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్లాన్ చేసుకున్నారు, బట్ మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. నేను చెప్పిన విధంగా మీరు ఐడీలో వేసుకుంటారు. అంటే మల్టిపుల్ ఐడి బెనిఫిట్స్ అనేది నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ మీరు వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ మీరు వచ్చారు. సో మీరు ఇక్కడ ఐడి వేసుకోగానే ఇప్పుడు నాకు ఏదైతే 400 రూపీస్ ఉందో ఆ కమిషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు 20,000 మన ఐడి కాస్ట్ ఎంత 1995 రూపీస్, అంటే 2,000 వేసుకుంటే 10 ఐడీస్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఐడి కింద, ఇది మీ మెయిన్ ఐడి. సో ఈ మెయిన్ ఐడి కింద మీరు ఏంటంటే రిమైనింగ్ 10 ఐడీస్ వేసుకుంటారు. రైట్, సో రిమైనింగ్ 10 ఐడీస్ వేసుకుంటే మీకు 20,000 అయినట్టు కదా. సో ఈ 10 ఐడీస్ మీద మీకు ఈ పైన ఏదైతే ఐడి ఉందో ఈ ఐడికి మీకు 400 రూపీస్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ లెవెల్లో. ఓకే, సో 400 ఇంటూ 10 ఐడీస్ అంటే 4,000 రూపీస్ మీకు ఇక్కడ ఇన్స్టెంట్గా ఇన్కమ్ అనేది వచ్చేస్తుంది. ప్లస్ 100 రూపీస్ అనేది మీకు ప్రైమ్ పాయింట్స్ వస్తుంది, ఏది ప్రతి ఐడికి. సో ఇక్కడ 500 రూపీస్ వచ్చింది. ప్లస్ రెఫరల్ ఐడి గిట్ట మీకు 100 రూపీస్ ప్రైమ్ పాయింట్ వచ్చింది. సో ఇంకొక 100 రూపీస్ వచ్చింది. అంటే
దాదాపుగా 400 రూపీస్ రెఫరల్ ఇన్కమ్ ప్లస్ 2000 రూపీస్ అనేది ప్రైమ్ పాయింట్స్ అనేది మీకు ఇక్కడ ఇన్కమ్ రావడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ ఐడి వేసుకొని, సో దీని కింద మీరు 10 ఐడీస్ వేసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఐడి మీద మీకు 4000 ప్లస్ ప్రతి ఐడిలో మీకు 100 అంటే 1000 రూపీస్ ప్రైమ్ పాయింట్స్ ఉంది. ప్లస్ ఈ మెయిన్ ఐడి ద్వారా మీరు 10 ఐడీస్ వేస్తారు కాబట్టి మెయిన్ ఐడికి ఇంకొక 1000 రూపీస్ ప్రైమ్ పాయింట్స్ వస్తుంది. అంటే మీ టోటల్ అర్నింగ్ ఎంత 6000 రూపీస్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ వరకు మీకు సెల్ఫ్ బెనిఫిట్ వచ్చింది. ప్లస్ మన కంపెనీలో ఏంటంటే ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటారో మీకు ఎవ్రీ డే 7 రూపీస్ నాన్ వర్కింగ్ వస్తుంది. సో ఈ 7 రూపీస్ ఏంటంటే అప్పుడు ఇప్పుడు మీ వ్యాలెట్లో మెయిన్ ఐడి ఉంది కదా, సో దీనికి 2000 రూపీస్ క్రాస్ అయింది అంటే మీ అమౌంట్ మీకు వచ్చింది కాబట్టి దీనికి నాన్ వర్కింగ్ ఆగిపోతుంది. కాకపోతే కింద 10 ఐడీస్ ఉన్నాయి కదా, సో ఈ 10 ఐడీస్కి మీకు 7 రూపీస్ అనేది ఎవ్రీ డే నాన్ వర్కింగ్ వస్తూ ఉంటుంది. సో 10 ఐడీస్ ఇంటూ 7 రూపీస్ అంటే ఎంత వస్తుంది మీకు ఇన్కము? సో 10 ఐడీస్ ఇంటూ 7 అంటే ఎవ్రీ డే 70 రూపీస్ వస్తుంది. సో డైలీ 70 రూపీస్ అంటే ఇంటూ 30 డేస్ వేసుకుంటే ఎంత 2100 రూపీస్ వస్తుంది. సో అలా మనకి ఏంటంటే 9.5 మంత్స్ ఇస్తుంది, ఓకే. అంటే 285 డేస్ వరకు వస్తుంది. సో 285 డేస్లో ఏంటంటే డైలీ 2100 అంటే మీ 20,000 మీకు వస్తుంది. ప్లస్ మీరు స్టార్టింగ్లో ఎంత 6000 రూపీస్ వచ్చింది. సో ఎంత అయింది ఇప్పుడు మీకు దాదాపుగా 26,000 రూపీస్ అనేది మీకు ఇది పర్సనల్ బెనిఫిట్. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఒక 3% మాదిరిగా లేదంటే ఒక 4% మాదిరిగా మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మీకు సెల్ఫ్ బెనిఫిట్. మరి దీని ద్వారా మనము 20,000 రూపీస్ ఎలా అర్న్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఐడి. సో నా ఐడి కింద మీరు ఒక ఏ అనే పర్సన్ మీరు వేసారు ఐడి. సో దీని కింద మీరు 10 ఐడీస్ అనేది వేసుకున్నారు. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇప్పుడు మీకు సెల్ఫ్ బెనిఫిట్ ఎంత 6000 రూపీస్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. సో ఇది మీరు విడ్రాల్ వెంటనే పెట్టుకోవచ్చు, లేదంటే వేరే ఐడి యాక్టివేట్ చేయొచ్చు. ప్రైమ్ పాయింట్స్ ద్వారా ఏంటంటే స్కానింగ్ ద్వారా మనము అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ మంత్లీ మీకు ఎంత 2100 రూపీస్ వస్తూ ఉంటుంది. అలా మీకు 20,000 వచ్చేంత వరకు అంటే మీ అమౌంట్ మీకు వచ్చేంత వరకు వస్తూ ఉంటుంది. అంటే మీరు ఏదైతే 10 ఐడీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అది వస్తూ ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మీకు బెనిఫిట్ ఉంది కదా. సో బెనిఫిట్ ఉంది కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే 10,000 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ తీసుకురండి, ఓకే. ఇప్పుడు వాళ్ళు బయట నార్మల్ పెట్టారనుకోండి 600 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు 10 మంత్స్ వేసుకుంటే 6000 రూపీస్ వస్తుంది. కానీ ఆ 6000 రూపీస్ మనకి ఇన్స్టెంట్గా వస్తుంది కదా, కాబట్టి ఇది ఒక బెనిఫిట్. ప్లస్ దీని మీద మనకు బీవీస్ వస్తుంది. ఇప్పుడు 2000 = 1 బీవీ అంటే 10 బీవీస్ అనేది వస్తుంది. బీవీ ద్వారా ఏంటంటే మన అవార్డ్స్ రివార్డ్స్ విన్ అవ్వచ్చు. అదంతా కూడా నేను మీకు ఏంటంటే స్లైడ్స్లలో చూపిస్తాను. క్లియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు మీకు తెలిసిన ఫ్రెండ్ని మీరు కనుక ఇక్కడ తీసుకొస్తే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఫ్రెండ్ అంటే ఇప్పుడు ఈ ఐడి మీదే కదా. సో ఇది మీ మెయిన్ ఐడి, ఈ 10 ఐడీస్ మీ రిమైనింగ్ ఐడీస్. కాబట్టి మెయిన్ ఐడి కాకుండా కింద ఐడితోని ప్రమోషన్ చేయాలి మల్టిపుల్ ఐడీస్. సో ఈ పర్సన్ ఇక్కడ వచ్చి సేమ్ ఇతను ఏంటంటే ఇప్పుడు ఇతని ద్వారా మీరు ఇక్కడ ఒక ఐడి రెఫర్ చేశారు కాబట్టి ఇతని ద్వారా మీకు ఈ ఐడికి 400 రూపీస్ వస్తుంది. సో పైన ఐడికి మీదే కాబట్టి 100 రూపీస్ వస్తుంది, ఓకే. సో నెక్స్ట్ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ 10 ఐడీస్ వేసుకుంటాడు. ఇతని కింద ఇతను 10 ఐడీస్ వేసుకుంటాడు. సో 10 ఐడీస్ వచ్చినప్పుడు ఇతను మెయిన్ ఐడి ఉంది కదా. సో మెయిన్ ఐడికి సేమ్ 400 అంటూ 10 ఐడి అంటే మీకు వచ్చిన బెనిఫిట్స్ ఇతనికి వస్తుంది. కాకపోతే దీనిపైన ఐడి మీదే కదా ఈ ఐడి. సో ఈ ఐడికి మీకు ఏదంటే సెకండ్ లెవెల్ ఇన్కమ్లో మీకు 100 రూపీస్ వస్తుంది, ఓకే. సో 100 × 10 ఐడీస్ వేసాడు. 100 × 10 ఐడీస్ అంటే 1000 రూపీస్ అనేది మీ ఎర్నింగ్ వచ్చింది. సో ఇది మీ సెకండ్ ఐడి. ఈ ఐడి కింద ఆ పర్సన్ వేశారు 2 ఐడీస్ అంటే సెకండ్ లెవెల్లో 1000 రూపీస్ వచ్చింది. సో దీనిపైన మెయిన్ ఐడి మీదే కదా ఈ ఐడి. సో ఈ ఐడికి మీకు థర్డ్ లెవెల్లో 50 రూపీస్ వస్తుంది. సో 50 రూపీస్ × 10 ఐడీస్ అంటే అతను 10 ఐడీస్ వేసాడు కదా, 10 ఐడి ప్లస్ ఇంకొక ఐడి గిట్ట మీకు వస్తుంది కాబట్టి దాని మీద గట్ట మీకు ఇన్కమ్ వస్తుంది. సో 50 రూపీస్ × 10 ఐడీస్ అంటే 500 రూపీస్. సో మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది అంటే 1000 + 500 అంటే 1500 రూపీస్ అనేది మీకు ఇక్కడ అర్నింగ్స్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం ఏంటంటే చాలా ఫాస్ట్గా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏంటంటే సెల్ఫ్ బెనిఫిట్ వేసుకున్నాము. సో మనకి ఇన్కమ్ వస్తుంది, ఓకే. 3% మాదిరిగా మనకు రిటర్న్స్ వస్తుంది. సో మనం వేసినట్టు ఏంటంటే 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళని ఒకరిని రెఫర్ చేస్తే 1500 అంటే ఫస్ట్ లెవెల్లో మీకు ఒక ఐడికి 1000 రూపీస్ వస్తుంది. దానిపైన ఐడి మీదే కాబట్టి 500 రూపీస్ వస్తుంది. అంటే 1500 రూపీస్ అనేది మీకు ఒక పర్సన్ మీద వస్తుంది. అలా మీరు డైలీ ఒక 2-3 మెంబర్స్ని రెఫర్ చేసుకుంటే మల్టిపుల్ ఇన్కమ్ అనేది మీరు చాలా ఫాస్ట్గా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి ఇదేంటంటే మీకు పర్సనల్గా వచ్చే బెనిఫిట్. సో ఈ బెనిఫిట్ ద్వారా ఏంటంటే ప్రతి ఐడి మీద, ఓకే, మీకు టీం ద్వారా టీం ఇన్కమ్ వస్తుంది. ప్లస్ ప్రతి ఐడి మీద మీకు ఏంటంటే అవార్డ్స్ రివార్డ్స్ వస్తుంది, ఓకే. ఇక్కడ మీరు గమనించండి. సో 125 బీవీ. సో 1 బీవీ = 2000 రూపీస్ లేదంటే ఒక ఐడి యాక్టివేషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేశారు, మీరు 20 ఐడీస్ వేసుకున్నారు. మీరు ఒక 10 మెంబర్స్ని 10 ఐడీస్ని ప్రమోషన్ చేశారు అనుకోండి. సో దాదాపుగా 110 ఐడీస్ అయిపోయింది.
అంటే మనం దాదాపుగా జూపిటర్కి ఎలిజిబిలిటీ అయిపోతుంది. అంటే ఒక 10 మెంబర్స్కి 20,000తో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే మీరు ఆటోమేటిక్గా జూపిటర్ ఎలిజిబిలిటీ అవుతారు. సో వీళ్ళలో మళ్ళీ సేమ్ ఒక 3 మెంబర్స్ జూపిటర్ తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా బుల్లెట్ అయిపోతారు. సో ఇందులో 5 మెంబర్స్ కనుక సేమ్ బుల్లెట్ బైక్ తీసుకుంటే మీరు ఆటోమేటిక్ కార్ ఎలిజిబిలిటీ అవుతారు. కాబట్టి బీవీ అనేది పర్మనెంట్గా మనకు వచ్చేస్తుంది, రైట్. కాబట్టి దీని ద్వారా ఏంటంటే చాలా స్పీడ్గా మనము ఇన్కమ్లోకి ఎలిజిబిలిటీ అనేది అవ్వచ్చు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు కంపెనీ బోనస్ ఆఫర్ ఇచ్చింది. సో ఇప్పుడు మనం చెప్పిన బెనిఫిట్ అయితే ఇది లైఫ్ టైం వస్తుంది. సో మీరు 20 ఐడీస్తో 10 ఐడీస్తో ప్రమోషన్ చేసుకుంటే, అంటే 20,000 ఇన్వెస్ట్మెంట్తో 10 ఐడీస్తో ప్రమోషన్ చేసుకుంటే ఒక 1,500 to 2,000 రూపీస్ వరకు మీకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ బెనిఫిట్ అనేది మీకు పర్మనెంట్ లైఫ్ టైం వస్తుంది. సో ఇది కాకుండా ఇప్పుడు కంపెనీ ప్రజెంట్ ఒక ఆఫర్ రన్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏంటంటే 3rd జూన్ నుంచి 2nd జూలై వరకు ఉంది. సో ఈ బొనాన్స్ ఆఫర్లో ఏంటంటే మీరు గోవా ఆఫర్కి వెళ్ళాలంటే 250 ఐడీస్ కావాలి. అదే 250 ఐడీస్ అంటే 250 మెంబర్స్ని రెఫర్ చేయాలంటే టైం పడుతుంది. కాకపోతే ఇప్పుడు మనం మల్టిపుల్ ఐడీస్ ఏదైతే ప్లాన్ చెప్పామో ఆ విధంగా మీరు ఇది ఫాస్ట్గా మీరు గోవా ట్రిప్ కపుల్ ఆఫర్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే 500 ఐడీస్ కనుక మీ 500 బీవీ కనుక అయితే దుబాయ్ కానీ థాయిలాండ్ ట్రిప్ అనేది మనం అచీవ్మెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోవా ట్రిప్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 250 మెంబర్స్ చేయాలంటే కొంతమందికి టైం పట్టవచ్చు. కాకపోతే మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్ అయ్యారు, సో 20,000 బెనిఫిట్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో అలానే మీరు ఏంటంటే ఒక్కొక్క పర్సన్తో 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అంటే వాళ్ళు ఒక 10 ఐడీస్ చేసినారు. సో అటువంటి వాళ్ళకి మీరు ఒక 25 మెంబర్స్ని పెట్టించారనుకోండి, 25 మెంబర్స్ ఇంటూ 10 ఐడీస్ అంటే 250 ఐడీస్ అనేది మీకు ఆటోమేటిక్ ఈజీగా అయిపోయింది. అంటే మీరు ఈ ఆఫర్కి ఎలిజిబిలిటీ. సో ఇటువంటి ఆఫర్ ఫర్దర్గా మనకు కంపెనీలో వస్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా బీవీ ద్వారా మనము ఫాస్ట్గా అచీవ్మెంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి మీరు సింపుల్గా సజెషన్ చేయొచ్చు. ఇప్పుడు గోవా ట్రిప్కి వెళ్ళాలంటే మీరు 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోమని చెప్పండి వాళ్ళకి, ఓకే. సో 20,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళు ఐడీస్ చేస్తున్నారు కదా, వెంటనే వాళ్ళకి ఎంత 6,000 రూపీస్ రిటర్న్ అయిపోతుంది. 6,000 ప్లస్ ఏంటంటే మంత్లీ 2,100 వస్తుంది. ప్లస్ మీరు ఈ విధంగా మీరు ఒక 25 మెంబర్స్ని టీమ్ చేశారనుకోండి, మీరు గోవా ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఈ ఫ్రెండ్స్ని గిట్ట సేమ్ 25 మెంబర్స్ చేసుకోమని చెప్పండి. సో ఆటోమేటిక్ వాళ్ళు గోవా ట్రిప్కి ఎలిజిబిలిటీ అవుతారు. ప్లస్ ఏంటంటే మనకు లెవెల్ ఇన్కమ్స్ వస్తూనే ఉంటుంది. ప్లస్ రివార్డ్స్ని మనము ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్క ఆఫర్ అనేది మనం ఈ మల్టిపుల్ ఐడీస్ ద్వారా చాలా స్పీడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 మెంబర్స్ని 10 ఐడీస్తో స్పాన్సర్ చేసిన అంటే 250 ఐడీస్ అయింది. 250 ఐడీస్ మీకు కనుక అట్లీస్ట్ సెకండ్ లెవెల్లో వస్తారు కదా, వీలు వేసుకున్న సెకండ్ లెవెల్లో 100 రూపీస్ వేసుకున్న 25,000 దాదాపుగా 25,000 రూపీస్ అనేది మీకు అర్నింగ్స్ అనేది వస్తుంది, ఓకే. దానిపైన ఐడి మీదే ఉందనుకోండి, నెక్స్ట్ 50 రూపీస్ వస్తుంది. అలా మనకి ఏంటంటే 15 లెవెల్స్ వరకు ఇన్కమ్ ఉంది. కాబట్టి ఇది ఆఫర్లో కొట్టవచ్చు, లేదంటే మీరు నార్మల్గా జనరల్గా ఆఫర్ లేకున్నప్పుడు ప్రమోషన్ చేసుకున్న ఈ లెవెల్ ఇన్కమ్స్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ప్లస్ ఏంటంటే మీకు బీవీ రూపంలో ఏంటంటే ప్రతి బీవీ 125 బీవీస్ కనుక మీ అండర్లో అయితే అది టీమ్ ద్వారా కావచ్చు, ఒక్కొక్కటి ద్వారా కావచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్ వైజ్గా కావచ్చు. సో 20,000 ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏంటంటే మనకు 10 బీవీస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు 10 ఐడీస్ చేస్తున్నారు కాబట్టి 10 బీవీస్ వస్తుంది. కాబట్టి బీవీస్ అనేది 125 బీవీస్ అనుకోండి, జూపిటర్ బైక్ ఇవన్నీ కూడా మన రివార్డ్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో దీంతో పాటు మన కంపెనీ ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జూపిటర్ అచీవ్ అయ్యారు అనుకోండి, కంపెనీ టర్నోలో 2%, బుల్లెట్ అచీవ్ అయితే 1.5%, 1.25%, 1%, 0.5% అనేది మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఇది లాస్ట్ మంత్ మనము ఈ రాయల్టీ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళది మీరు ఇక్కడ అచీవ్మెంట్ అనేది చూడవచ్చు, రైట్. కాబట్టి జూపిటర్ వచ్చింది, రాయల్టీ వచ్చింది, శాంట్రో వచ్చింది. సో శాంట్రో అచీవ్ అయిన వాళ్ళకి 26,000 వచ్చింది. టాటా ఏరియర్ 15 lakhs కార్ అచీవ్మెంట్ వన్స్ తీసుకున్న వాళ్ళకి 75,000 రూపీస్ రాయల్టీ వస్తుంది. జాగ్వార్ వాళ్ళకి 1,11,000 రూపీస్ రాయల్టీ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పర్మనెంట్గా మనం ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది పర్మనెంట్గా రాయల్టీ ఇన్కమ్ రావాలంటే కంపెనీ చిన్న కండిషన్ పెట్టింది, మీరు వన్స్ అచీవ్మెంట్ అయితే మెంబర్షిప్ మాత్రం లైఫ్ టైం వస్తుంది. కాకపోతే ఎవ్రీ మంత్ మీరు రీచ్ అవ్వాలంటే మినిమమ్ బీవీస్ అనేది చూసుకోవాలి. కాబట్టి మీరు ఆల్రెడీ 125 అంటే దాదాపుగా 300 మెంబర్స్ టీమ్ అవుతుంది. కాబట్టి 300 మెంబర్స్లో ఎవరైనా సరే ఒక 5 ఐడీస్ అనేది మీకు ఈజీగా వస్తుంది. కాబట్టి 5 ఐడీస్ వచ్చిందంటే మళ్ళీ మీరు అచీవ్మెంట్ అంటే ఈ రాయల్టీ ఇన్కమ్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనం మల్టిపుల్ ఐడీస్తో కనుక ప్రమోషన్ చేసామనుకోండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే సెల్ఫ్ బెనిఫిట్ వస్తుంది. సెల్ఫ్ బెనిఫిట్తో పాటు వాళ్ళు ఎవరితోనైనా 20,000 ఇన్వెస్ట్మెంట్ చేపిస్తే 1,500 రూపీస్ మనకు వస్తుంది, వాళ్ళ అమౌంట్ వాళ్ళకు వస్తుంది, 6,000 ఇన్స్టెంట్గా వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్లస్ ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ A to Z ఆన్లైన్ సర్వీసెస్ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, రీఛార్జ్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, ఓకే. కరెంట్ బిల్, గ్యాస్ బిల్, హోటల్, ఫ్లైట్ బుకింగ్స్, సో ఏది చేసుకున్నా సరే వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
కాబట్టి ఇన్స్టెంట్ రిటర్న్స్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, వాళ్ళని రెఫర్ చేసినందుకు మనకు హ్యూజ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇక్కడ సింగిల్ ఐడితో ప్రమోషన్ చేసుకుంటే సింగిల్ ఐడి ద్వారా మీరు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సింగిల్ ఐడి మీద మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేసాం కదా, సో ఆ వీడియో చూడండి. మీకు 1995 రూపీస్ మెంబర్షిప్తో ఒక్కొక్క వ్యక్తి 10 మెంబర్స్, వాళ్ళు 10 మెంబర్స్ కనుక చేసుకుంటూ పోతే 25 lakhs వరకు మనం అర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను చెప్పినట్టు మీరు మల్టిపుల్ ఐడీస్తో వచ్చారనుకోండి, ఇంకా ఎక్కువ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి నేను ఒక్కసారి ఓవర్ వ్యూ చెప్పేసి క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు ఉంటారు, మీ కింద ఏంటంటే ఎవరైతే 20,000 పెడుతున్నారో వాళ్ళు ఫస్ట్ ఐడి వేస్తారు, దాని కింద వాళ్ళకి 10 ఐడీస్ వేసుకోమని చెప్పండి 20,000. సో ఈ ఐడికి ఏంటంటే వాళ్ళకు దాదాపుగా 4,000 రూపీస్ ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ 100 ప్రైమ్ పాయింట్స్ వస్తుంది. అంటే 10 ఐడీస్ మీద 10 ఐడీస్ ప్లస్ ఈ ఐడి అంటే 1,100 రూపీస్ వాళ్ళకు ప్రైమ్ పాయింట్స్ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఈ 10 ఐడీస్కి సేమ్ 100 రూపీస్ ప్రైమ్ పాయింట్స్ వస్తుంది. ఈ ప్రైమ్ పాయింట్స్ ఏంటంటే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, లేదంటే రీఛార్జ్ షాపింగ్ చేసినప్పుడు 25% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఆల్రెడీ నేను ప్రైమ్ బెనిఫిట్ వరకు చెప్పాను, మీరు అది చూడొచ్చు, ప్రైమ్ పాయింట్స్ని యూజ్ చేసుకోవడం. కాబట్టి దీని ద్వారా ఏమవుతుందంటే మనకు 6,000 రూపీస్ బెనిఫిట్ వస్తుంది. సో అలా మనం ఎవరైనా ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తామనుకోండి, ఇతని ఈ ఐడి వేసుకోగానే ఈ ఐడి మీది కాబట్టి ఆయన సేమ్ ఒక ఐడి వేసుకుంటాడు, ఈ ఐడికి 400 రూపీస్ వస్తుంది, ఈ ఐడికి 100 రూపీస్ వస్తుంది. సో దీని కింద ఆయన మళ్ళీ టీమ్ చేసుకుంటాడు, 10 ఐడీస్ వేసుకుంటాడు. 10 ఐడి వేసుకున్నప్పుడు ఏంటంటే ఇతనికి 400 వస్తుంది, ఈ ఐడికి మనకు 100 ఇంటూ 10 ఐడీస్ అంటే 1,000 రూపీస్ వస్తుంది. సో దీనిపైన ఐడి మనదే కాబట్టి ఈ ఐడికి 50 రూపీస్ వస్తుంది, 50 ఇంటూ 10 ఐడీస్ అంటే 500 రూపీస్ వస్తుంది. బట్ ఈ విధంగా టీమ్ డూప్లికేషన్ వెళ్తే ప్రతి ఒక్క 10 మెంబర్స్ కనుక టీమ్ చేసుకుంటూ పోతే ఈ క్యాలిక్యులేషన్ వైజ్గా మనం కోట్లలో ఇన్కమ్ తీసుకునే ఒక అవకాశం అనేది మనకు ఉంది ఫ్రెండ్స్, రైట్. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి 10 మెంబర్స్ 10 ఐడీస్ని ప్రమోషన్ చేశారనుకోండి, అన్లిమిటెడ్ కోట్లలో మీరు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు, ప్లస్ లగ్జరియస్ అవార్డ్స్ రివార్డ్స్ తీసుకోవచ్చు. కాబట్టి జస్ట్ ఒక 2,000 రూపీస్తోనే మీరు ఇనిషియల్గా బెనిఫిట్ తీసుకోవచ్చు. లేదనుకుంటే నేను చెప్పినట్టు మల్టిపుల్ ఐడీస్తో తీసుకుంటే ఏంటంటే రాయల్టీ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ అవార్డ్స్ రివార్డ్స్ అనేది ఫాస్ట్గా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఎవరైతే ఈ ఆడియో వీడియో షేర్ చేశారో వాళ్ళకు కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ పూర్తి ఇన్ఫర్మేషన్తోనే మీరు ముందుకు అనేది వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.